హాయ్ టు ఆల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఐ యామ్ రేణుక. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్, మీ వ్యక్తికి వెనక్కి తిరిగి మీ లైఫ్లోకి వచ్చే అవకాశం తాను కల్పించుకుంటాడా లేదా పూర్తిగా వెళ్ళిపోతాడా? చూడండి, మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. టారో కోర్స్ అనేది కూడా మీకు నేర్పడం అయితే జరుగుతుంది. మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. తనకి వెనక్కి తిరిగే వచ్చే ఉద్దేశాలు ఉన్నాయా, లేదంటే పూర్తిగా మీకు సెండ్ ఆఫ్ చెప్పేసి తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళిపోతారా? చూద్దాం. ఈ రీడింగ్ను ఆడవాళ్ళైతే మగవాళ్ళలాగా తీసుకోండి. అంటే మీ వ్యక్తి పర్సన్, అదే మీరు ఫీమేల్ అయ్యిందనుకోండి, మీ వ్యక్తి ఆపోజిట్గా తీసుకోండి. జెండరు మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. టూ కార్డ్స్ వచ్చాయండి. టూ కార్డ్స్ కూడా తీస్తున్నాను. వరల్డ్ కార్డ్ వచ్చింది, స్టార్ కార్డ్ వచ్చింది. ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది. ద హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్ వచ్చిందండి. నైట్ ఆఫ్ స్వార్డ్స్ ఎనర్జీ వచ్చింది. సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది. ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది. డెత్ కార్డ్ వచ్చిందండి. హెరోఫెంట్ ఎనర్జీ వచ్చింది. నైన్త్ కార్డు. 10th వన్ వచ్చేసి క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది. తనకి వెనక్కి తిరిగే వచ్చే ఉద్దేశం ఉందండి. మీ లైఫ్లోకి మీ వ్యక్తి 100% వస్తారు. ప్రజెంట్ తన లైఫ్లో సిచ్యువేషన్ ఎలా ఉందంటే చాలా కష్టపడుతూ ఉన్నారు. అంటే శక్తికి, తన కెపాసిటీకి మించిన ఓవర్ వర్క్, ఓవర్ బర్డెన్ వర్క్ అయితే మీ వ్యక్తి అయితే చేస్తూ ఉన్నారు. ఎంత చేసినా తనకి స్ట్రగుల్స్ అయితే తప్పడం లేదు. థర్డ్ పార్టీ పట్ల ఇప్పుడు అట్రాక్షన్ అనేది మీ వ్యక్తికి తగ్గిపోయింది. ఎందుకు అనంటే తనని తనలాగా ఉంచడం లేదు. కాబట్టి మీ వ్యక్తి ఇప్పుడు మళ్ళీ తన యొక్క ఆలోచనలు మీ వైపుకు మరలుతూ ఉన్నాయి. ఇక్కడ వరల్డ్ కార్డ్ అయితే వచ్చిందండి. మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు. మీ యొక్క బ్యూటీకి అయితే మీ వ్యక్తి అట్రాక్ట్ అవుతున్నారు. మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే వారికి ఉంది. ఎందుకు వెళ్ళానా అని తనను తాను నిందించుకుంటూ ఉన్నారు. ఎలాంటి సెక్యూరిటీ లేని లైఫ్కు నేను వెళ్ళాను, మీరు ఎంతో తనని అడిగారు వెళ్ళకూడదు, ఇలా చేయొద్దు అనేసి బ్రతిమిలాడినా కూడా తనప్పుడు మిమ్మల్ని మీ యొక్క లవ్, కేర్ ఏది కూడా తనకి కనపడలేదు అనే విధంగా చెప్తున్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మీతో కలిసి మీ యొక్క బ్యూటీకి అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. మీకు మీ తోటి ఒక ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ అనేది చేయాలన్న వ్యక్తి అయితే చూస్తూ ఉన్నారు. మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఆ వ్యక్తికి అయితే ఉందండి. ఇప్పుడు మిమ్మల్ని అయితే మీ వ్యక్తి చాలా మిస్ అవుతూ ఉన్నారు. ఇలా నేను ఎందుకు చేశానా అనే విధంగా కూడా తనని తాను తిట్టుకుంటూ ఉన్నారు. అంటే ఎలాంటి హెల్ప్ కూడా మీ వ్యక్తి మీకు చేయలేదండి. మీ లైఫ్లో ఉన్నప్పుడు మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా, లవర్స్ అయినా, ఎవరైనా కూడా మీరు తను విడిపోయి కూడా కొన్ని సంవత్సరాలు అయితే కావస్తుంది. అది నెలలే కావచ్చు, సంవత్సరాలే కావచ్చు. ఎలాంటి సెక్యూరిటీ కూడా తను మీకు ఇవ్వలేదు. మీ పట్ల కానీ, మీ ఫ్యూచర్ గురించి కానీ తను ఎలాంటి ఆలోచనలు చేయలేదు. ఆ వ్యక్తికి ఇప్పుడు మీరు ఒక స్టార్ లాగా కనబడుతూ ఉన్నారు. అంటే తన నుంచి ఎలాంటి రియాక్షన్స్ వచ్చినా ప్రతిదాన్ని మీరు సెక్యూర్డ్గా తట్టుకొని నిలబడేలాగా మీరు తయారయ్యారు. అంటే ఒక స్టబన్ పర్సన్ లాగా మీరు మారిపోయారు అని మీ వ్యక్తి అంటూ ఉన్నారు. బాధపడుతూ ఉన్నారండి మీ గురించి. మీరు ఒక డౌన్ టు ఎర్త్ పర్సన్ అని కూడా మీ వ్యక్తి అనుకుంటూ ఉన్నారు. మీ యొక్క సక్సెస్ అనేది కూడా చూస్తూ ఉన్నారు. మీరు ఏదైనా వర్క్ చేస్తూ ఉండొచ్చు, ఏదైనా జాబ్, టీచర్, డాక్టర్, లేదా ఒక నర్స్గా, లేదంటే ఏదైనా షాప్లో ఒక బ్యూటీషియన్గా. నేను ఫీమేల్సే చెప్తూ ఉన్నానండి, మేల్సీ కూడా ఉంటాయి కదా, అవి మీరు ఇంప్లిమెంట్ అయితే చేసుకోవచ్చు. ఇవి
ఎవరి అయినా మీరైతే ఒక స్టబన్ పర్సన్ లాగా అయితే ఉన్నారు. అంటే తన పైన డిపెండెంట్గా లేరు. మీరు మేల్ అయినా ఫీమేల్ అయినా గతంలో ఉండేవాళ్ళు. అంటే మీకు ఎలాంటి సెక్యూరిటీ ఎలాంటిది ఏది లేకుండా మీ లైఫ్లో మిమ్మల్ని వదిలేసి తనకి నచ్చిన వాళ్ళతోటి తాను కాంప్రమైజ్ అయ్యి వెళ్ళిపోవడం అనేది జరిగింది. మీ పట్ల తను ఎలాంటి కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి కారు మీ పర్సన్. మీరు అవును అని అంటే తను కాదు అంటారు. మీరు చేసేది రైట్ అయినా కూడా తను రాంగ్గా పోర్ట్రేట్ చేసి చెప్తారండి మీ పర్సన్. అలాంటి వ్యక్తిలో చాలా పరివర్తన వచ్చింది. చాలా సఫర్ అవుతున్నారు. హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. ఇప్పుడు తనని అంటే తను క్షమించరాని తప్పనేది తను చేశాను అనే విధంగా కూడా ఈ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. తను మీకు చేసిన అన్యాయానికి తనని దేవుడు కూడా క్షమించాడని కూడా ఈ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు. చాలా బాధపడుతూ ఉన్నారు. రీగ్రెట్గా ఫీల్ అవుతూ ఉన్నారు. తను ఎలాంటి డెసిషన్ ఇప్పుడు ప్రజెంట్ తీసుకోవాలో తనకు అర్థం కావడం లేదు. మీ మీ లైఫ్లోకి రావాలని ఉంది, కానీ ఇది నాకు కరెక్ట్ టైమేనా కాదా, నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనే విధంగా కూడా ఆ వ్యక్తి థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు. ఓవర్ బర్డెన్ లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు తప్పు చేశానా, ఎందుకు వెళ్ళానా, అప్పుడు నేను ఎందుకు ఆలోచించలేదు, నా పర్సన్ నన్ను పదే పదే చెప్పింది కదా నేనైనా వినలేదు అనే విధంగా అనుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ వ్యక్తి ఏమనుకుంటున్నారు, సాధ్యమైనంత త్వరగా కొన్ని రోజుల్లో కానీ కొన్ని నెలల్లో కానీ మిమ్మల్ని ఏ విధంగానైనా రీచ్ కావాలి, చాలా వేగంగా మీతోటి రీయూనియన్ కావాలి. ఇప్పుడు తను మిమ్మల్ని నమ్ముతూ ఉన్నాను అంటే గతంలో మిమ్మల్ని నమ్మకపోవడానికి మీరేం తప్పు చేయలేదు, తనని ఏమీ అనలేదు. తానే థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వాళ్ళపైన ఇంట్రెస్ట్ తోటి మీకు ద్రోహం అనేది చేసేసి మిమ్మల్ని ఎడారిలో వదిలేసి వెళ్ళడం అనేది జరిగింది. అలాంటి వ్యక్తిలో ఇప్పుడు మీరు మీ దగ్గర అన్ని సఫిషియెంట్గా మంచి ఫుల్ఫిల్ పర్సన్గా కనబడుతూ ఉన్నారు. అంటే ఒక మోరల్ ఎథిక్స్తో కూడిన లైఫ్ మీదిగా ఉంది. తనలాగా టాక్సిక్ పీపుల్ తోటి చెడు సహవాసాలు చేసి వెళ్ళే లైఫ్ మీది కాదు. తనే ఇంకా తన వల్ల మీరు హెల్త్ అనేది డిస్టర్బెన్స్ చేసుకున్నారు, సఫర్ అయ్యారు, కొంత స్ట్రెయిన్కి గురయ్యారు, బంధం పరంగా లాస్ కావడం, మీవన్నీ కోల్పోవడం ఇలా జరిగింది. అలాంటి వ్యక్తిలో మీరు ఇప్పుడు చేంజెస్ అయితే తీసుకొచ్చారు. మీ పట్ల పాజిటివ్ ఇంటెన్షన్ తోటి మీ వ్యక్తి అయితే ఉన్నారు. ఎప్పుడెప్పుడు మీతోటి మాట్లాడదామా, తన మనసులో ఉన్న భావాలన్నీ కూడా తను చెప్పాలని కూడా అనుకుంటూ ఉన్నారు. క్లియర్గా కమ్యూనికేట్ అనేది కూడా చెయ్యాలి. ఎందుకు అనంటే తను తప్పు చేశానన్న సంగతి తనకి తెలుసు, తను ఒప్పుకోవడం లేదు, కానీ అందువల్లనే తను ఆగి నిలుచొని చూస్తూ ఉన్నారు. మిమ్మల్ని మీ వ్యక్తి దూరంగా కానీ ఇతర వ్యక్తుల ద్వారా కానీ మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు. మీ వాట్సాప్లో మీరు పెట్టిన స్టేటస్లే డీపీలు అలాంటివి మీరు ఏమేమి పెడుతూ ఉన్నారనేసి మీరు ఏదైనా పోస్ట్ పెట్టినా ఎక్కడైనా అంటే మీరు బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా మీ వ్యక్తి మిమ్మల్ని అయితే అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. తను మీ సరౌండింగ్స్ ఏరియాలో మీకు సంబంధించిన వాళ్ళని అడిగి తెలుసుకోవడం లేదా తానే వచ్చి మిమ్మల్ని చూడడం అయితే జరుగుతుంది. తన లైఫ్లో కొట్లాటలు గొడవలు జరుగుతూ ఉన్నాయి. తను ఎవరితోటైతే ఉన్నారో వాళ్ళతో ఈ వ్యక్తి హ్యాపీగా అయితే లేరు. ఎప్పుడు కూడా ఈ వ్యక్తి గురించి వాళ్ళు ఓవర్ ఇన్ఫర్మేషన్ అనేది సేకరించడం, దాని ద్వారా ఎక్కడికి వెళ్ళావు, ఏడికి వెళ్ళావు, ఏం చేసావు అని వీళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం లేదు. అది ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా తన లైఫ్లో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీ ఎవరైనా కూడా వాళ్ళకి ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారని చెప్పడం లేదు. దానివల్ల థర్డ్ పార్టీ అయితే డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల మీ పర్సనల్ లైఫ్లో ఎప్పుడూ చిటపటలు గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి. తనకి దానివల్ల వాళ్ళ పట్ల కొంత ఏంటంటే బ్యాడ్ ఒపీనియన్ కూడా కలుగుతుంది. మంచి వాళ్ళలాగా కనిపించడం లేదు థర్డ్ పార్టీస్. దానివల్ల కూడా వాళ్ళ దగ్గర రిలేషన్ అనేది ఎండ్ చేసుకోవాలి. మీతోటి మీ లైఫ్లో ఉన్నప్పుడు మీ వ్యక్తికి చాలా ఫ్రీడమ్ అనేది ఉండేది. ఆ వ్యక్తి చాలా బాగా ఎంజాయ్ చేసేవారు. వారి ఎమోషన్స్కి మీరు విలువ ఇచ్చేవారు. ఇప్పుడు తనని ఎవరు సరిగా పట్టించుకోవడం లేదు. తన పట్ల లవ్ అండ్ కేర్ లేదు. తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా తనని ఒక గడ్డిపోచలాగానే చూస్తూ ఉందన్నమాట. అది కూడా తను మిస్ అవుతున్నారు. ఎందుకు నేను నా బంధాన్ని మిస్ చేసుకున్నాను అనే విధంగా కూడా తను అనుకుంటూ ఉన్నాడు. నేను కోల్పోయిందంతా కూడా మళ్ళీ రికవరీ చేసుకోవాలి, ఒక దృఢ నిర్ణయంతో నేను ఉండాలి,
నా పర్సన్ నాకు కావాలి, నాకు వీళ్ళెవ్వరూ వద్దు అనే విధంగా మీ వ్యక్తి అయితే కొన్ని అడిక్షన్స్కి అయితే అలవాటు పడిపోయారు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా తనకి ఇప్పుడు కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అయితే రావడం అయితే జరిగింది. అది ఒక ఆల్కహాలిక్ రూపంలోనే కానీ, కొన్ని డ్రగ్స్ తీసుకోవడం, లేదా ఓవర్గా మొబైల్స్ చూడ్డాలు, చాటింగ్స్, ఓవర్గా ఫ్రెండ్స్ తోటి షికార్లకు వెళ్ళడం, అంటే మీ యొక్క ఆలోచనలు అనేటివి తన మైండ్లో ఉండకూడదు అనే విధంగా కూడా తను ఏంటంటే ఓవర్గా తిరుగుతూ ఉన్నారనమాట మీ వ్యక్తి. అలా తిరుగుతూ ఉన్నాను, మీతోటి మళ్ళీ కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి, ఈ రిలేషన్లో కొత్త మార్పు అనేది రావాలి, మీ యొక్క రిలేషన్ అనేది రీబర్త్ అనేది కావాలి అనే విధంగా కూడా మీ వ్యక్తి అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు. మీ లైఫ్లోకి వేగంగా వచ్చే ఉద్దేశం తనకైతే ఉందండి. ఎప్పుడెప్పుడు వద్దామా అనే విధంగా ఈ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు. మీ పట్ల చాలా అట్రాక్ట్ అయితే అయి ఉన్నారు. ఎందుకు కోల్పోయానా, నా పర్సన్ నాకు ఎలాంటి ద్రోహం కూడా చేయలేదు అనే విధంగా కూడా మీ వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారు. మీకు చేసిన దాన్ని కూడా పదే పదే తలుచుకుంటూ దేవుడి ముందు చెప్పుకుంటూ ఉన్నారు. చాలా పశ్చాత్తాపడుతూ ఉన్నారు. తనకి ఫ్యూచర్లో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, తన కెరీర్ని చూజ్ చేసుకోవాలా, లేదా తన ఇంకొక, అంటే ఇప్పుడు ఈ స్టోరీ ఏం జరుగుతుంది అనే విధంగా కూడా తనకి ఏం అర్థం కావడం లేదంటున్నారు. మీ వ్యక్తి యొక్క వయసు వచ్చేసి 25 సంవత్సరాల నుంచి వెళ్ళి 45 మధ్యలో తనైతే ఉండి ఉంటారు. తనకి ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినా కూడా వాటన్నిటిని కూడా మీ వ్యక్తి అయితే ఇగ్నోర్ అయితే చేస్తూ ఉన్నారు. మీరు తనని ఏం అనలేదండి. అంటే తను వాళ్ళ మీద ఉన్న ఓవర్ ఎగ్జైట్మెంట్ తోటి తన థర్డ్ పార్టీ తోటికి వెళ్ళారు. ఇవన్నీ కూడా తను చెప్పుకుంటూ ఉన్నారు. తన మనసులో సంఘర్షణలు అనేటివి చాలా జరుగుతూ ఉన్నాయి. తనతో తానే యుద్ధం చేస్తూ ఉన్నారు మీ వ్యక్తి. తన లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీస్ తోటి అయితే యుద్ధం అనేది చేస్తూ ఉన్నారు. మీరు పదే పదే చెప్పారు, అంటే ఫ్యామిలీ మీరు తనకు అడ్వైజ్ అనేది ఇచ్చారనమాట. అది తనకి మీరు రిస్ట్రిక్షన్స్ పెడుతుండేలాగా, తనని అడ్డుకుంటుండేలాగా, తనకు మీరుంటే గ్రోత్ ఉండదు అనేలాగా, మీరు వీళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అని అడ్వైజులు చెప్పే లాగా మీ పర్సన్ మిమ్మల్ని ఫీల్ అయ్యారు. మీ యొక్క రిలేషన్ అనేది ఒక బర్డెన్ రిలేషను. మీతోటి ఉంటే గ్రోత్ ఉండదు, మనీ ఉండదు, ఎంజాయ్మెంట్ ఉండదు. మీరు ఎప్పుడు మీరు చెప్పినట్టే మీ యొక్క వ్యక్తులు వినాలి అని మీరు కోరుకునేవారని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారనమాట. అందువల్ల ఈ వ్యక్తి చాలా సఫర్ అయితే అవుతూ ఉన్నారు. ఇప్పుడు కొన్ని ఆల్కహాల్ అలాంటి వాటికి కూడా అలవాటు పడిపోయి అయితే ఉన్నారు. ఇప్పుడు మీ గురించే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు తన లైఫ్ అనేది పాజిటివ్గా మారుతుందా అనే వేళలో మీ యొక్క వ్యక్తి అయితే ఉన్నారు. మీ వ్యక్తులైతే రాశుల పరంగా చూసినట్లయితే మేషం నుంచి మీనం వరకు అయితే ఎక్కువగా మేష, సింహ, ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారండి. అలాగే మిథున, తుల, కుంభరాశి వాళ్ళు ఉన్నారు. కర్కాటక, వృచ్చిక, మీనరాశి వాళ్ళు అయితే ఉన్నారు. వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి 2/28, 15, 13, 16, 27, 21, 14, 29, 19, 3, 17, 20 ఇవి రావడం అయితే జరిగిందండి. వారి యొక్క నేమ్లోని మొదటి లెటర్, మీ వ్యక్తి యొక్క నేమ్లోని మొదటి లెటర్ అండి. ఐ లెటర్, వి లెటర్, పి లెటర్, బి లెటర్, ఈ లెటర్, డబ్ల్యూ లెటర్, ఎఫ్ లెటర్, ఎక్స్ లెటర్, జెడ్ లెటర్, ఎస్ లెటర్, హెచ్ లెటర్, కే లెటర్, టీ లెటర్, యూ లెటర్, జే లెటర్, ఓ లెటర్, ఎం లెటర్ ఇవి రావడం అయితే జరిగింది.
మీకు ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ ఒక 30 to 40 వరకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి. పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్, సీ యూ అండి.